ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పర్యటనలో వైఎస్ జగన్ కు మహిళల నుంచి నిరసన తెగ తగిలింది. నల్లబెల్లిలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్ పై ఓ దుండగుడు చెప్పు విసిరాడు. దర్శి డీఎస్పీపై ఆ చెప్పు వచ్చిపడింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పర్యటనలో వైఎస్ జగన్ కు మహిళల నుంచి నిరసన తెగ తగిలింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పర్యటనలో వైఎస్ జగన్ కు మహిళల నుంచి నిరసన తెగ తగిలింది. నల్లబెలూన్లు ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, జిల్లా పొదిలి వైఎస్ జగన్ పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా పొదిలిలోని దర్శి రోడ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి పొగాకు వేలం కేంద్రానికి జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున మహిళలు నల్ల బెలూన్తో పాటు ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ నిర్వహించడంపై ఇటు మహిళలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై జరిగిన ఘటనపై మాత్రం జగన్ క్షమాపణ చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ కాన్వాయ్ చిన్న బస్టాండ్ వద్దకు వచ్చేసరికి ఇటు టీడీపీ అటు వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడడంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు రాళ్లు చెప్పులతో దాడులు చేసుకున్నారు. నిరసనకారులపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో చెప్పులతో దాడి చేయడంతో అంతే ధీటుగా ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలపై రాళ్లు చెప్పులు కర్రలతో దాడులు చేసుకోవడంతో పొదిలి చిన్న బస్టాండ్ వద్ద మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ ఉద్రిక్త వాతావరణంలో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో ఈ దాడిలో మాత్రం కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టే క్రమంలో ఒకరికొకరు రాళ్లు విసురుకోవడంతో ఇటు పోలీసులు ఒక కానిస్టేబుల్ మాత్రం గాయాలవడంతో అతను ప్రస్తుతం హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఏదైతే వైసీపీ టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురు మహిళలతో పాటు పురుషులు కూడా స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఇటు హాస్పిటల్కు తరలించారు. అయితే జగన్ పొదిలి పర్యటనలో టీడీపీ మహిళా కార్యకర్తలు అడుగడుగున ఇటు నల్లబెల్లులతో పాటు ఏదైతే జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడాన్ని మాత్రం వైసీపీ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే వారిపై దాడులు చేసినట్లు మాత్రం తెలుస్తుంది. అయితే పొదిలిలో జరిగిన ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ దాడులు చేయడం ఏంటనే విధంగా ప్రశ్నించారు. నిరసన తెలుపుతున్న మహిళలు పోలీసులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. పొదిలి ఘటనపై వైఎస్ జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. మొత్తంగా ప్రకాశం జిల్లా పొదిలిలో ఏదైతే వైఎస్ జగన్ పర్యటన మాత్రం ఇటు స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం ఇరు వర్గాలను చెదరగొట్టడంతో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రస్తుతం అయితే జరిగిన ఘటన మాత్రం ఇటు పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. జరిగిన ఘటనపై ఎవరి తప్పు ఉందనే అనే కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.